సో గైస్ వెల్కమ్ టు అండర్స్టాండింగ్ తెలుగు. ఈ వీడియోలో ఓబీసీ సర్టిఫికేట్ ఆన్లైన్గా ఆఫ్లైన్లో పెట్టుకోవడం బెటర్ అనేది వీడియోలో పూర్తిగా చెప్తాను. సో మీకు క్లారిటీ వస్తుంది ఏది బెటర్ అనేది. సో ఫస్ట్ ఆన్లైన్లో అయితే మీరు మీ సేవ పోర్టల్ అని ఒకటి ఉంటుందండి. సో మీరు అందులో లాగిన్ అవ్వాలి. అందులో లాగిన్ అయిన తర్వాత రెవెన్యూలోకి వెళ్ళి అక్కడ మీకు కావాల్సిన సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకుని అయితే ఓబీసీ ఆర్ క్యాస్ట్ ఇన్కమ్ ఏదైతే ఇది మీ రిక్వైర్మెంట్ ఉంది. సో ఓబీసీకి వెళ్ళినాక మీరు కొన్ని అటాచ్మెంట్స్ అనేవి అటాచ్ చేయమాట మీరు అవన్నీ ఒక పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలి. పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి మీరు అది అప్లోడ్ చేయాలన్నమాట సైట్లో. సో మొత్తం ఇలా ఒక ఓపీసీ అప్లికేషన్ రూపాయలు, స్కాప్ అప్పుడు ఏదైనా అప్లికేషన్ తిరుగుతుంది అన్నమాట. సో మీరు పెట్టుకున్న తర్వాత ఈ ఓబీసీ మీద మోటర్ అనేది మ్యాండటరీ అది మొత్తం పెట్టిన తర్వాత మీరు ఎడిట్ చేస్తే ఈ అటాచ్మెంట్స్ ఉండవు. ఈ అప్లికేషన్ అందులో కలిపి కూడా ఉంటుంది. ఇవి కలిపి నేషన్ ఓపెన్ ఇవ్వాలి. ఇంకా అన్నమాట. ఇది ఇస్తేనే వాళ్ళు అట్లా యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. మీకు అందులో డైలీ యాక్సెప్ట్ చేస్తే మీకు వాట్సాప్ డిజిటల్ కాపీ మీద వస్తుంది అన్నమాట. తర్వాత మీకు అది సచివాలయంగానే మీషో దగ్గరికి ప్రింట్అవుట్ చేయించుకోవచ్చు. సో నెక్స్ట్ ఆఫ్లైన్ అయితే ఏంటంటే సేమ్ ఇదే ఫామ్ సచివాలయంలో వస్తారు. అది కూడా వాళ్ళు డిజిటల్ కాపీలు ఇచ్చేస్తున్నారు. మీరే బయట ప్రింట్ తీయించుకోవాలంట. సో ఇది మీద చుట్టుపక్కల అమ్ముతారు ఓబీసీ ఫామ్. దీనికి ఇంటిగా డిస్క్రిప్షన్ పెడుతుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకొని సేమ్ యాజ్ మీకు ఓబీసీ అయితే మ్యాండటరీగా మీరు నోట్ అవుట్ చేయించుకొని మీకు అది ఆధార్ కార్డ్ జెరాక్స్, 10 మార్క్స్ హిస్టరీ, ఆర్టీసీ, ఓల్డ్ ఓబీసీ ఇవన్నీ పెట్టి మీరు ఇచ్చేస్తే ఇవి సేమ్ మీరు ముందుగా అప్లోడ్ చేసుకున్నారో అదేవిధంగా వాళ్ళు అక్కడ అప్లోడ్ చేస్తారనమాట. మీ ఓటీపీలో అడిగి మొత్తం. సో మీరు వాట్సాప్లో చేస్తే వాట్సాప్లో డిజిటల్ కాపీ వస్తుంది. అది కూడా లేదా మెసేజ్ వస్తుంది అన్నమాట. ఓబీసీ సర్టిఫికేట్ రిజిస్టర్డ్ అని సంథింగ్. సో అప్పుడు ఎంఆర్ఓ యాక్సెప్ట్ చేస్తే మీకు అయిపోద్ది అనమాట. సచివాలయం ఇక్కడ వెళ్ళి ఫిజికల్ కాపీలు ఇచ్చిన తర్వాత నెంబర్ అయితే వచ్చేస్తుంది. అప్పుడు మీరు సైట్లో అప్లోడ్ చేయగానే ఆ నెంబర్ అయితే వచ్చేస్తుంది. బట్ ఇష్యూ డేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీసు యాక్సెప్ట్ చేసి ఇచ్చిన తర్వాత ఇష్యూ డేట్ అనేది వస్తుంది. సో మీకు అది ఇంపార్టెంట్ కాబట్టి అప్లికేషన్ ఏదైనా జాబ్ అప్లికేషన్ ఫిల్అప్ చేసినప్పుడు ఉండదు కాబట్టి సో వెయిట్ చేయాలన్నమాట. సో మీకు ఏదో అర్జెంటు మీకు తిరగలేని అనుకుంటున్నారో వెయిట్ చేసినట్టు డైరెక్ట్గా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకుని ఈ కాపీని డైరెక్ట్గా ఎంఆర్ఓ తీసుకెళ్ళిపోయి మీరు అక్కడ చేయించుకోవచ్చు. ఇది మూడో ప్రొసీజర్ అన్నమాట. అంటే మూడోది ఏం కాదు, సేమ్ ఆన్లైన్ ప్రొసీజర్. డైరెక్ట్గా మీరు ఆన్లైన్ పెట్టుకొని కాపీలు అనేది డైరెక్ట్గా మీరు విఆర్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోతే మీకు అయిపోద్ది. అది సార్ ఆన్లైన్ ఆఫ్లైన్ తేడా. ఆన్లైన్లో అయితే మీరు మీ కాపీలు మీరు అప్లై అంటే మీరు రీడ్ చేయాలంటే ముందు అప్లికేషన్ అనేది చేయాలి, దీన్ని ఫిల్అప్ చేయాలి అండ్ మళ్ళీ రీఅప్లోడ్ చేయాలి. సో 2 days పని అనమాట. అది లేదంటే అప్డేట్ చేస్తారు. డైరెక్ట్గా మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని నింపుకొని అటాచ్మెంట్ని తీసుకుని డైరెక్ట్గా ఎంఆర్ఓకి వెళ్తుంది. అర్థమవుతుంది. సచివాలయం ఆఫీస్కి వెళ్ళిపోయి సచివాలయం కంటే అలా ఆన్లైన్లో పెట్టేస్తారు. దానికి నెంబర్ ఇస్తారు కదా, నెంబర్ తీసుకుని డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్తుంది. సర్టిఫికేట్ నెంబర్ ఇస్తారు. తీసుకుని వెళ్ళిపోతే మీకు 2 రోజుల్లోనే అయిపోద్ది అన్నమాట. తెలిసినట్టు 1 రోజులోనే అయిపోతాయి అనుకోండి. చాలా సింపుల్. బట్ ఓబీసీ టైం పడుతుంది అంటారు కానీ అది కూడా మహా అయితే 7 to 15 days ఉండేది అంతే. అయితే క్లోజ్ అయిపోద్ది ఈజీగా. డేస్ మీకు వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో మీకు వీడియోలో చూస్తే తెలిసిన అనుకుంటున్నాను ఆఫ్లైన్ బెటర్ ఆన్లైన్ బెటర్. నేను పెడుతున్నట్టు ఆఫ్లైన్ బెటర్, ఈజీ అయిపోద్ది, డైలీ అయిపోద్ది. ఆన్లైన్ అయితే మనం డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేసుకుని చాలా తలనొప్పి. పైగా నేను చేసుకున్న తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. మరి ఏదైనా ఆఫ్లైన్లో వెళ్ళినట్టే కదండి. సో ఏంటంటే అందుకే ఆఫ్లైన్ బెటర్ అన్నమాట. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఆన్లైన్ సైట్ కూడా మీకు ఏంటంటే డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ ఫామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు